వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. సాక్షి డిబేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాడు వీడు అంటూ జొమాటో డెలివరీ బాయ్లా ఉంటాడని, ఇంగ్లీష్ కూడా రాదని తీవ్రంగా విమర్శించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై తీవ్రమైనటువంటి కేసులు నమోదయ్యాయి. తెలంగాణకు చెందిన పోలీస్ బృందం నాగార్జునను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించగా వైసీపీ సోషల్ మీడియాలో నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లారని గగ్గోలు పెట్టింది. అయితే రాజకీయాల్లో విమర్శలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తిగత దూషణల వరకు వెళ్లకూడదనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. కేసీఆర్ కాలం నుంచి రాజకీయాల్లో బూతు సంస్కృతి పెరిగిందని, అదే ధోరణిని వైసీపీ నాయకులు చంద్రబాబు నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరిపై కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో చిన్న విషయాలకే తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి, మనోభావాలు దెబ్బతిన్నాయని రచ్చ చేసే కొందరు మేధావులు, యూట్యూబర్లు, జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కించపరిచిన నోరు మెదకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చర్చ కొనసాగుతుంది. కేవీఆర్ వంటి యూట్యూబర్ల అరెస్టు విషయంలో తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఉద్యమించిన వారు, నాగేశ్వర్ అంశంపై ఆంధ్ర వాళ్లను దూషించిన వారు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై జరిగిన వ్యాఖ్యల విషయంలో మౌనం పాటించారని విమర్శకులు చెప్పుకొస్తున్నారు. చట్టం తెలంగాణ వాడికైనా ఆంధ్ర వాడికైనా ఒకటేనని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని, బీఆర్ఎస్ వైసీపీ మధ్య ఉన్నటువంటి మైత్రీ బంధం కారణంగానే ఈ విషయంలో ఎంపిక చేసిన ఆగ్రహం కనిపిస్తుందని విశ్లేషకులు తీవ్రంగా అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చట్టాలు అందరికీ ఒకేలాగా ఉండాలా, లేకపోతే కొంతమందికి చుట్టాలుగా మారుతున్నాయని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.